ओङ्कारबीजरूपाय सर्वेशाय जगत्पते प्रथमाय नमस्तुभ्यं सत्यसाई गणाधिपा। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वा प्रचोदयात्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। जय गुरुदेव। ప్రేమాత్మ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆధునిక ఋషితత్వం 3వ భాగాన్ని గురించి తెలుసుకున్నారు. అదే అంగబలం. మొదటిది ఖండబలం, రెండవది అర్ధబలం. నిన్న మీరు తెలుసుకున్నది 3వ అంశం, అదేమిటంటే అంగబలం. ఈరోజు 4వ అంశాన్ని గురించి మీరు తెలుసుకోబోతున్నారు. అదేమిటంటే ఆత్మబలం. ఖండబలం, అర్ధబలం, అంగబలం, ఆత్మబలం. అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏమిటంటే, లౌకిక జీవితం ప్రశాంతంగా నల్లేరు మీద బండిలాగా కొనసాగేటట్లయితే అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది. అటువంటి లౌకిక జీవితం ప్రశాంతంగా కొనసాగాలంటే ముందు భౌతిక ఆరోగ్యం ఉండాలి, 2 ఆర్థిక పరిపుష్టి ఉండాలి, 3వది సమాజంపై పూర్తి పట్టు సాధించాలి. ఈ 3 అంశాలు ఉన్నప్పుడు 4వదైనటువంటి ఆత్మబలం అతి సులభం అవుతుంది. అయితే ఆత్మబలం ఎవరికైనా ఎలా సంక్రమిస్తుంది? ఈ 3 అంశాలు కరిగిపోయి వాటికి అతీతమైనటువంటి స్థితి ఏర్పడితే అప్పుడు ఆత్మబలం సంక్రమిస్తుంది. ఆధ్యాత్మికత అంటే ఆత్మబలంతో జీవించటమే. ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం, ఈ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఎవరైతే ఆత్మస్థితి నుండి దైనందిన కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటారో వాళ్ళలో ఈ లక్షణాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఖండబలంతో జీవించాలి, అర్ధబలంతో జీవించాలి, అంగబలంతో జీవించాలి. కానీ అవి 3 కూడా భౌతిక ప్రపంచానికి సంబంధించినవే. ఎవరైతే భౌతిక ప్రపంచంతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా ఈ 3 అంశాలకు సంబంధించినటువంటి జీవన విధానాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అయితే ఈ 3ంటిని అధిగమించగలిగితే, 3ంటిని కరిగించగలిగితే అప్పుడు ఆత్మస్థితి లభిస్తుంది, ఆత్మబలం చేకూరుతుంది. అటువంటి ఆత్మబలం చేకూరాలంటే మనిషి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందాలి. ఆత్మను గురించి తెలుసుకోవాలి, ఆత్మను గురించి అవగాహన గావించుకోవాలి, ఆత్మను గురించి శాస్త్రయుక్తంగా విశ్లేషించుకోవాలి, ఆత్మస్థితికి చేరగలగాలి. విశ్వం మొత్తంలో, భూమండలం కాదు, విశ్వం మొత్తంలో ఆత్మస్థితి అనేది అత్యంత ఉన్నతమైనది, శ్రేష్టమైనది, మహోన్నతమైనది, విలక్షణమైనది. అది అత్యంత పరాకాష్ఠ స్థితి అవుతుంది. అదే శూన్య స్థితి, భావాతీత స్థితి, ఆలోచన రహిత స్థితి, నిరహంకార స్థితి, పరిపూర్ణ స్థితి. అక్కడ స్థితి మాత్రమే ఉంటుంది. వర్ణనలు, వివరణలు, విభజనలు, అంచనాలు, సమాచారం వంటివేమి కూడా ఉండవు. అయితే మానవుడిగా జన్మించి
ఆత్మస్థితికి చేరి ఆత్మబలాన్ని పెంపొందించుకొని జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం అనేది సాధ్యమవుతుందా? దీని గురించి మనం ఒక్కసారి విశ్లేషించుకుందాం. ముందు మానవ జీవితానికి బలమైనటువంటి పునాది ఉండాలి. ఆ బలమైనటువంటి పునాదే కండబలం లేక భౌతిక ఆరోగ్యం. భౌతిక ఆరోగ్యం ఉందనుకోండి, 90% ఆత్మస్థితికి చేరేటటువంటి అవకాశం ఉంటుంది. భౌతిక ఆరోగ్యం లేకుండా శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, అనవసరపు బరువు కానీ, దీర్ఘకాలిక రుగ్మతలు కానీ ఉన్నాయనుకోండి, ఆ వ్యక్తి ఆత్మస్థితికి చేరే అవకాశమే లేదు. కాబట్టి ముందు శరీరం మీద దృష్టిని కేంద్రీకరించాలి, భౌతిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. దాన్నే స్వధర్మం అంటారు. ఎప్పుడైతే భౌతిక ఆరోగ్యం ఉంటుందో శరీరాన్ని మనం మర్చిపోగలుగుతాం, శరీరాన్ని వదిలివేయగలుగుతాం, శరీరాన్ని అధిగమించగలుగుతాం, శరీరానికి అతీతంగా జీవించగలుగుతాం. నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, బరువు కానీ, దీర్ఘకాలిక రుగ్మతలు కానీ, వంశపారంపర్య రుగ్మతలు కానీ, అంటువ్యాధులు కానీ శరీరానికి సంక్రమించాయి అనుకోండి, శరీరం బలహీనపడుతుంది. శరీరం బలహీనపడ్డప్పుడు మనసు శరీరంతో అనుసంధానం అవుతుంది. మనం శరీరాన్ని మనసును వేరు చేయాలంటే, శరీరానికి అతీతమైనటువంటి స్థితికి చేరాలంటే తప్పనిసరిగా భౌతిక ఆరోగ్యం మీద దృష్టిని కేంద్రీకరించాలి. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఐశ్వర్యవంతుడవుతాడు. ఆరోగ్యాన్ని మించిన సంపద లేదు. ఆరోగ్యం ఉంటే ఏమీ లేకపోయినా పర్వాలేదు. అటువంటి ఆరోగ్యాన్ని గురించి ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్త వహించాలి. ఎవరైతే ఆత్మ బలంతో జీవించగలుగుతారో వారికి తప్పనిసరిగా ఆరోగ్యం సంక్రమిస్తుంది. అయితే ఆత్మ బలానికి చేరాలంటే తప్పనిసరిగా ఆరోగ్యం ఉండాలి. ఇవన్నీ ఒకదానితో మరొకటి అవినాభావ పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఆరోగ్యం ఉంటేనే ఆత్మస్థితికి చేరగలుగుతాము. ఆత్మస్థితికి చేరితే ఆరోగ్యం సంక్రమిస్తుంది. కాబట్టి మానవ జీవితానికి బలమైనటువంటి పునాది ఏమిటంటే భౌతిక ఆరోగ్యమే. అయితే పశువులకు, పక్షులకు భౌతిక ఆరోగ్యం ఉంటుంది. కానీ మనిషి భౌతిక ఆరోగ్యంతో జీవితాన్ని కొనసాగించటం కాదు, అంతకు మించినటువంటి ఉన్నతమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలి. ప్రస్తుత కాలమాన పరిస్థితులను మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ప్రపంచమంతా భౌతికవాదపు మత్తులో ఉంది. వస్తు సంపదలో పూర్తిగా ఇరుక్కుని పోయింది. భౌతికపరమైనటువంటి అంశాలు లేకుండా మనిషి జీవితాన్ని కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. ఒక రకంగా క్లిష్టమైనటువంటి, సంక్లిష్టమైనటువంటి జీవన విధానం కొనసాగుతుంది. అటువంటి దుర్భర పరిస్థితులలో మనిషి తప్పనిసరిగా శారీరక అవసరాల కోసం, భౌతిక అవసరాల కోసం, కుటుంబ పోషణ కోసం తప్పనిసరిగా ఆర్థిక వనరులను సేకరించవలసిందే. ప్రస్తుత కాలమాన పరిస్థితులలో ఆధ్యాత్మికత కన్నా, ఆత్మబలం కన్నా ఆర్థిక వనరులే ప్రధానమవుతున్నాయి. అందుకే చాలామంది ఆరోగ్యాన్ని సైతం విస్మరించి కుటుంబ పోషణ కోసం నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, విశ్రాంతి లేకుండా విపరీతంగా శ్రమిస్తూ ప్రయాణాలను పెంచుకొని, క్యాంపులను పెంచుకుంటూ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాపార లావాదేవీలను పెంపొందించుకుంటూ ఆర్థిక వనరుల కోసం విపరీతంగా ఆరాటపడుతున్నారు. ఆర్థిక వనరు లేకుండా అడుగు ముందుకు పడే అవకాశమే లేదు. కాబట్టి మనిషిని కరెన్సీయే నడిపిస్తుంది, కరెన్సీయే శాసిస్తుంది. కరెన్సీ మత్తులో మనిషి పూర్తిగా బలహీనమయ్యాడు.
అందువల్ల ఆరోగ్యం ఎంత అవసరమో ఆర్థిక పరిపుష్టి కూడా అంతే అవసరం. ఆరోగ్యం ఉంది, ఆర్థిక పరిపుష్టి లేదు, అసంతృప్తికరమైన జీవితమే కొనసాగుతుంది. ఆరోగ్యం లేదు, ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నాయి, అది కూడా ప్రమాదకరమైన జీవితమే. కాబట్టి ఆరోగ్యం ఎంత అవసరమో ఆర్థిక పరిపుష్టి కూడా అంతే అవసరం. ఆర్థిక పరిపుష్టి మీద దృష్టిని కేంద్రీకరించి ఆరోగ్యాన్ని పోగొట్టుకోకూడదు. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి, ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం చేయాలి. ఈ విషయంలో చాలామంది అశ్రద్ధ చేస్తున్నారు, అంతిమంగా పరివర్తన పశ్చాత్తాపం చెందుతున్నారు. చేతులు కాలాక ఆకులు పట్టుకునేటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఆరోగ్యం ఉంటేనే సుదీర్ఘాయు ఉంటుంది, సుదీర్ఘాయు ఉంటేనే కర్మలు కరిగిపోతాయి, కర్మలు కరిగిపోతేనే సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తుంది, సంపూర్ణ స్వేచ్ఛ లభిస్తేనే జీవిత పరమార్థం నెరవేరుతుంది. మరొక జన్మ యొక్క అవసరం లేకుండా జీవుడు విశ్వంలో సునాయాసంగా కలిసిపోయే అవకాశం ఉంటుంది. దాన్నే జీవాత్మను పరమాత్మలో అనుసంధానం చేయటం అంటారు. వేదాంత పరిభాషలో దాన్నే ముక్తి లేక మోక్షం అంటారు. ఇప్పటికి మనం రెండింటిని గురించి తెలుసుకున్నాం. అయితే మూడవది ఒకటి ఉంది, అదేమిటి? అంగబలం. మొదటిది ఖండబలం, రెండవది అర్ధబలం, మూడవది అంగబలం. మనిషి సమాజం మీద పట్టు సాధించాలి. మనిషి ఒంటరిగా జీవించే అవకాశం లేదు, సమాజం నుండి వేరయ్యే అవకాశం కూడా లేదు. సమాజం మీద తాను తప్పనిసరిగా ఆధారపడాలి, తన జీవితం కూడా సమాజానికి ఉపయోగపడాలి. సమాజానికి తన జీవితం ఉపయోగపడే విధంగా జీవిత కార్యక్రమాన్ని, ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగగలగాలి. అయితే సమాజం మీద పట్టు సాధించటం ఎలా? ఆర్థిక వనరుల ద్వారా, గుర్తింపు ద్వారా, కీర్తి ప్రతిష్టల ద్వారా, కళాత్మకత ద్వారా, సృజనాత్మకత ద్వారా, వీటన్నిటి ద్వారా సమాజం మీద పట్టు సాధించవచ్చు. సమాజానికి మన అవసరం కలిగే విధంగా మన జీవితాన్ని మలుచుకోవటమే అంగబలం అవుతుంది. మన అవసరం సమాజానికి ఉన్నప్పుడు సమాజం తప్పనిసరిగా మనల్ని ఆహ్వానిస్తుంది. ఆ విధంగా సమాజానికి మన అవసరం ఏర్పడే విధంగా జీవితాన్ని మలుచుకోవాలి. అయితే ఖరీదైనటువంటి జీవితం ద్వారా కానీ, గుర్తింపు ద్వారా కానీ, కీర్తి ప్రతిష్టల ద్వారా కానీ, మన అంతరంగ స్థితి వల్ల కానీ సమాజం మీద పట్టు సాధించేటట్లయితే అది తాత్కాలికమవుతుంది. కానీ వాస్తవ విషయం ఏంటంటే ఆస్తులు కానీ, అంతస్తులు కానీ, కీర్తి ప్రతిష్టలు కానీ, గుర్తింపు కానీ, అధికారం కానీ, ఇవన్నీ కూడా తాత్కాలికంగా తృప్తినిస్తాయి తప్ప ఆనందాన్ని ఇచ్చే ప్రసక్తి లేదు. అయితే సమాజం మీద పట్టు సాధించాలంటే మనిషి తప్పనిసరిగా అంతరంగాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవాలి. అంతరంగాన్ని శుద్ధిగా ఉంచుకునేటట్లయితే శీల సంపద ఉంటుంది, ధర్మబద్ధమైన జీవన విధానం ఉంటుంది, నైతిక విలువలు ఉంటాయి, సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. మరణించిన తర్వాత కూడా జీవితం కొనసాగుతుంది. అటువంటి వ్యక్తులనే కారణ జన్మలు అంటారు. అయితే అందుకు మార్గం ఏమిటి? శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి మట్టాలను అధిగమించి హృదయ మట్టానికి చేరగలగాలి. ఎవరైతే ఆనందమయ కోశాన్ని శుద్ధిగా ఉంచుకుంటారో, విశుద్ధ చక్రాన్ని శుద్ధిగా ఉంచుకుంటారో వాళ్ళలో హృదయ స్పందన ఉంటుంది, సామాజిక బాధ్యత ఉంటుంది, నాయకత్వపు లక్షణాలు ఉంటాయి, ప్రజా సంబంధాలను పెంపొందించుకుంటారు, అహంకారం తక్కువగా ఉంటుంది. అటువంటి వ్యక్తులకు సమాజంలో విపరీతమైన గౌరవ ప్రతిష్టలు ఉంటాయి, త్యాగం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, సేవభావం ఉంటుంది. ఆ విధంగా ఎవరైతే సరళమైన, సామాన్యమైన, బలమైనటువంటి దృక్పథంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉత్తమమైనటువంటి ఆశయంతో, సంకల్పంతో జీవన విధానాన్ని మలుచుకుంటారో అటువంటి వ్యక్తులు చనిపోయిన తర్వాత కూడా కొన్ని లక్షల మంది హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారు.
ఇది అంగబలం అంటే. భౌతికపరమైనటువంటి అంశాల మీద దృష్టిని కేంద్రీకరించే వాళ్ళంతా కూడా మరణించిన తర్వాత కనుమరుగవుతారు. కానీ హృదయ మట్టాన్ని వికసింపజేసి సమాజంతో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకునే వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. మరణించిన తర్వాత కూడా వాళ్ళ ప్రభావం కొన్ని లక్షల మంది మీద ఉంటుంది. కాబట్టి ఎలా జీవించావో అన్నది ముఖ్యం కాదు, ఎలా మరణించావో అన్నది ముఖ్యం. మరణించిన తర్వాత కొన్ని లక్షల మందికి మార్గదర్శకంగా నిలిచేటట్లయితే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటే ఉంటుంది. అలా నిలవాలంటే మనిషి ఎలా ఉండాలి? మనిషి తప్పనిసరిగా నైతిక విలువలతోటి ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగిస్తూ శీల సంపదను పెంపొందించుకొని నిజాయితీగా జీవితాన్ని కొనసాగించగలిగితే ఆ వ్యక్తి జీవితం అందరికీ మార్గదర్శకం అవుతుంది, ఆదర్శవంతమవుతుంది. అటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందటం చాలా సులభం అవుతుంది. ఎందువల్ల? ఖండబలం ఉంది, అర్ధబలం ఉంది, అంగబలం ఉంది, నైతిక విలువలు ఉన్నాయి, నిజాయితీ ఉంది, సామాజిక బాధ్యత ఉంది, హృదయ స్పందన ఉంది, ధర్మబద్ధమైన జీవన విధానం ఉంది, శీల సంపద కూడా ఉంది. ఇంతకంటే ఇంకేం కావాలి? ఆధ్యాత్మికత అనేది సాధన ద్వారా లభించేది కానే కాదు. కఠోర సాధనల వలన శారీరక నొప్పులు మాత్రం వస్తాయి తప్ప అంతరంగంలో మార్పు రాదు. సాధన అనేది ఎలా ఉండాలి? సరళంగా ఉండాలి, సులభంగా ఉండాలి, సునాయాసంగా ఉండాలి, ఆటలాగా ఉండాలి తప్ప కఠోర సాధనలు చేయకూడదు. అది చాలా ప్రమాదకరం. మెంటల్ ప్రిపరేషన్ లేకుండా సాధన కొనసాగించేటట్లయితే అది తిరోగమనం అవుతుంది. అసలు సాధన చెయ్యాలి అనేటటువంటి భావంలోనే కృత్రిమత్వం ఇమిడి ఉంది, అసహజత్వం ఉంది. అది చాలా ప్రమాదకరం. లౌకిక జీవితం, ఆధ్యాత్మిక జీవితం రెండు కూడా వేరు కావు. ఒకదాంతో మరొకటి పరస్పర అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి. లౌకిక జీవితం ప్రశాంతంగా, నియమబద్ధంగా, నల్లేరు మీద బండిలాగా కొనసాగేటట్లయితే అదే ఆధ్యాత్మికంగా రూపాంతరం చెందుతుంది కదా. అంటే జీవితాన్నే సాధనగా మార్చుకోవాలి తప్ప ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు కదా. చాలామంది ఈ విషయంలో చాలా పొరపాటు పడుతున్నారు. సాధన అంటే ఏదో సాధించాలి అనే భావన బలీయంగా ఉండటమే. ఏదో సాధించాలి అనే భావన బలీయంగా ఉందంటే అక్కడ ఆశించటం కదా, ఆశించి సాధన చేయటం కదా. ఆశించి సాధన చేసేటట్లయితే అసంతృప్తి పెరుగుతుంది. ఆశించింది అందినప్పుడు తాత్కాలికంగా తృప్తి ఉంటుంది, అందకపోతే తిరిగి అసంతృప్తి మొదలవుతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే మానవ జీవితంలో లౌకిక జీవితం చాలా కీలకమైంది. లౌకిక జీవితం అనేది ఆధ్యాత్మికతకు బలమైనటువంటి పునాది అవుతుంది. అటువంటి లౌకిక జీవితం నియమబద్ధంగా కొనసాగాలంటే ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి. అవి రెండు పరిమితమైనటువంటి మోతాదులో ఉండేటట్లయితే మనిషి సమాజంపై పూర్తి పట్టు సాధించగలుగుతాడు. సమాజంపై పూర్తి పట్టు సాధించాలంటే తప్పనిసరిగా ఉత్తమ సంస్కారాలు ఉండాలి, అంతరంగం పవిత్రంగా ఉండాలి, హృదయ మట్టం వికసించాలి, హృదయ స్పందన ఉండాలి, సామాజిక బాధ్యత ఉండాలి, నాయకత్వపు లక్షణాలు ఉండాలి, ప్రజా సంబంధాలను పెంపొందించుకోవాలి. అందుకు ఉన్నతమైనటువంటి లక్షణాలను ఏర్పరచుకోవాలి. అయితే ఈ మూడు ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక మార్గంలో పట్టు సాధించాలంటే కొన్ని కీలకమైనటువంటి విషయాలను గురించి అవగాహన గావించుకోవాలి. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మస్థితికి చేరటం. అది ఎలా సాధ్యమవుతుంది?
ఈ చరాచర జగత్తుకు ఏదైతే ఆధారమో దానిని గురించి ముందు శాస్త్రయుక్తంగా అవగాహన గావించుకోవాలి. శాస్త్రీయత ఉన్న చోట అనుమానాలకు, సందేహాలకు, సంకోచాలకు, చిక్కు ప్రశ్నలకు ఎటువంటి అవకాశం ఉండదు. ఆత్మ అనేది కంటికి కనిపించేది కాదు, రుచి చూసేది కాదు, వాసన చూసేది కాదు, స్పృశించేది కాదు, తడిపేది కాదు, దహించేది కాదు, విభజించేది కూడా కాదు. దాన్ని కేవలం ఊహించుకోగలం కానీ నిరూపించడం సాధ్యం కాదు. ఆత్మను దర్శించడం కుదరదు. ఆత్మ సాక్షాత్కారం కూడా సాధ్యం కాదు. ఆత్మస్థితి మాత్రమే సాధ్యమవుతుంది. ఆత్మానుభూతి మాత్రమే సాధ్యమవుతుంది. అందుకు మూడింటిని అధిగమించగలగాలి. ఏమిటి ఆ మూడు? తమోగుణము, రజోగుణము, సత్వగుణం. తమోగుణం పరిమితంగా ఉండాలి, రజోగుణం పరిమితంగా ఉండాలి, సత్వగుణం కూడా పరిమితంగా ఉండాలి. మూడు గుణాల సమ్మేళనంతో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఆ మూడు గుణాల సమ్మేళనమే త్రిగుణం అవుతుంది. ఆ త్రిగుణాత్మకమైనటువంటి స్థితిలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. జాగ్రత్త అవస్థ ఉండాలి, స్వప్న అవస్థ ఉండాలి, గాఢ సుషుప్తి ఉండాలి. మూడింటి కలయికతో ఉండేదే తురియ స్థితి, తుర్యావస్థ. ఇంకొంచెం లోతుగా చెప్పాలంటే తుర్యాతీత అవస్థ, త్రిగుణాతీత స్థితి. కాబట్టి కర్మయోగం ఉండాలి, భక్తి యోగం ఉండాలి, జ్ఞానయోగం ఉండాలి. కానీ ఆ మూడింటిని అధిగమించగలగాలి. ద్వైతం ఉండాలి, విశిష్టాద్వైతం ఉండాలి, అద్వైతం ఉండాలి. ఆ మూడింటి కలయికతోటి విశిష్టమైన అద్వైతాన్ని అనుభవించగలగాలి. ఇందుకు మార్గం ఏమిటి? అవరోధం ఏమిటి? అవరోధాన్ని అధిగమించడం ఎలా? అడ్డుగోడలను తొలగించుకోవటం ఎట్లా? దానికి ఒక్కటే జీవభావం. జీవభావం ఉన్నంత వరకు మనిషి తప్పనిసరిగా భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటాడు. భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధం ఉందంటే తప్పనిసరిగా రాగద్వేషాలు ఉంటాయి, బంధాలు ఉంటాయి. బంధాలు ఉన్నాయంటే మనిషి శక్తి హరించి వేయబడుతూ ఉంటుంది. మనసు బలోపేతమవుతుంది. మనసు బలోపేతమైతే ఆత్మస్థితికి చేరుకోవడం చాలా కష్టమవుతుంది. కాబట్టి మనసును విస్తరింపజేయాలి, మనసును అనంతంగా వికసింపజేయాలి, ప్రజ్ఞ అనంతంగా విస్తరించాలి. శారీరక, ఇంద్రియ, మానసిక, బుద్ధి, హృదయ మట్టాలను సైతం అధిగమించగలగాలి. 6వ చక్రమైనటువంటి చిత్తమయ కోశాన్ని సమూలంగా శుద్ధి గావించుకోవాలి. చిత్తమయ కోశంలో ఏముంటుంది? జన్మ జన్మల సంస్కారాలకు సంబంధించినటువంటి అనుభవాలతో కూడినటువంటి సమాచారం ఉంటుంది. జీవోభావము అంటే దివ్యత్వానికి విరుద్ధమైనటువంటి అనవసరపు మిథ్యా సమాచారం. అటువంటి జీవోభావం ఉందంటే మనిషి తప్పనిసరిగా భౌతిక ప్రపంచం వైపుకు పరుగులు తీస్తూ ఉంటాడు. అంతర్ముఖానికి మళ్ళీ అవకాశమే లేదు. ఎందువలన? జీవభావము అనేది వ్యక్తికి సంబంధించింది కాదు, సమాజానికి సంబంధించింది, భౌతిక ప్రపంచానికి సంబంధించింది, ప్రకృతికి సంబంధించింది, విశ్వానికి సంబంధించింది. ఆ సమాచారం వలన జీవభావం బలోపేతమవుతుంది. జీవభావం బలోపేతమైందంటే మనిషి అంతర్ముఖానికి మళ్ళడు, బాహ్యముఖ ప్రయాణంలో ఉంటారు. బాహ్యముఖ ప్రయాణంలో ఉంటాడు. భౌతిక జగత్తుని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సమాచారాన్ని సేకరిస్తూ ఉంటాడు. ఏదో సాధించాలి అనుకుంటాడు, సరిచేయాలి అనుకుంటాడు, మార్చాలి అనుకుంటాడు, తెలుసుకోవాలనుకుంటాడు, ఏదో చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. వీటన్నిటి వల్ల ఏమవుద్ది? అనుభవాల మోతాదు పెరుగుతుంది, సంస్కారాల మోతాదు పెరుగుతుంది.
అయితే మానవ జీవిత పరమార్థం ఏమిటి? దివ్యత్వానికి విరుద్ధమైనటువంటి జీవభావాన్ని సమూలంగా కరిగించుకోవాలి. అందుకు ఆత్మను గురించి తెలుసుకోవాలి. ఆత్మను గురించి తెలుసుకునేటటువంటి ఆ విధానంలో నేను ఎవరు అనేటటువంటి అంశానికి శాస్త్రయుక్తమైనటువంటి సమాధానాన్ని పొందాలి. నేను అంటే శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధులు కాదు, చిత్తం అహంకారాలు కాదు, జీవుడు కాదు, జీవభావం కాదు, జీవ చైతన్యం కాదు, ప్రాణం కూడా కాదు. నేను అంటే భగవంతుడు. ఆధ్యాత్మిక చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఈ విషయాన్ని ప్రస్తావించలేదు. అందుకే ఆధ్యాత్మిక మార్గం అంతా సమూలంగా వక్రీకరించబడింది. కొంతమంది అహం బ్రహ్మాస్మి, నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని గురించి తెలియజేస్తున్నారు, కానీ దాని గురించి శాస్త్రయుక్తంగా నిరూపించలేకపోతున్నారు. కాబట్టి నిరూపించగలిగితేనే మనిషి యొక్క అంతరంగంలో స్పష్టమైనటువంటి సంస్కారాలు ఏర్పడతాయి. పాత సంస్కారాలను కరిగించేటటువంటి నూతనమైనటువంటి అనుభవాలతో ఉన్నటువంటి సంస్కారాలు ఏర్పడతాయి. అందువల్ల నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి రావాలి. అయితే ఆధ్యాత్మిక మార్గం ఎందుకు క్లిష్టమవుతుందంటే, మానవ జీవితం కారణ శరీరం అనబడేటటువంటి ఒక విత్తనంతో మొదలవుతుంది. ఆ విత్తనంలో జీవిత ప్రణాళిక మొత్తం కూడా నిక్షిప్తమై ఉంటుంది, భద్రపరచబడి ఉంటుంది. ఆ ప్రణాళికకు అనుగుణంగానే జీవితం కొనసాగుతుంది. అయితే వాస్తవ విషయం ఏమిటంటే, జీవిత ప్రణాళికతో జీవితం కొనసాగుతున్నప్పటికీ సామాజిక పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయి కాబట్టి మనిషి భౌతిక అవసరాల కోసం, శారీరక అవసరాల కోసం, వ్యక్తిగత అవసరాల కోసం, కుటుంబ అవసరాల కోసం తప్పనిసరిగా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి కాబట్టి, వ్యాపకంలో ఉండాలి కాబట్టి, వృత్తిలో ఉండాలి కాబట్టి, వ్యాపారాన్ని కొనసాగించాలి కాబట్టి, దైనందిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి కాబట్టి అదనంగా సంస్కారాల మోతాదు ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం లేదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. జీవిత ప్రణాళిక మొత్తం ముందే నిర్ణయించబడ్డప్పటికీ జీవిత ప్రణాళిక ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు. ఎందువలన? సామాజిక పరిస్థితులు మారుతున్నాయి, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం మారుతుంది, క్రొత్త విధానాలు వెలుగులోకి వస్తున్నాయి, సమాచార సేకరణ అనూహ్యంగా పెరుగుతుంది. మనిషి జీవితాంతం సమాచారాన్ని సేకరిస్తూనే ఉన్నాడు. ఈ సమాచారం అంతా అంతరంగంలోనికి ప్రవేశించే సంస్కారాల రూపంలో ప్రింట్ అవుతుంది కదా. అందువల్ల జీవిత ప్రణాళికను కరిగించుకోలేకపోతున్నారు, ఇంకా పెంచుకుంటున్నారు. జీవిత ప్రణాళిక పెరుగుతుందంటే జీవభావం పెరుగుతున్నట్లే కదా. అయితే అందుకు పరిష్కారం ఏమిటి? జీవితాన్ని గురించి అవగాహన ఉండాలి. జీవిత పుస్తకాన్ని గురించి లోతుగా అధ్యయనం చేయాలి. నేను శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనోబుద్ధులు కాదు, చిత్తవాహంకారాలు కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, జీవభావం కాదు అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందగలగాలి. అంటే జీవుడికి అతీతమైన జీవితాన్ని కొనసాగించాలి. జీవుడికి లోబడి జీవించడం కాదు, జీవుడికి అతీతమైన జీవితాన్ని కొనసాగించగలిగితేనే జీవుడిని కరిగించుకోగలుగుతాం. వాస్తవానికి జీవుడికి అధిపతి ఎవరు? వాస్తవానికి జీవితానికి అధిపతి ఎవరు? జీవుడికి అధిపతి భగవంతుడు, జీవితానికి అధిపతి జీవుడు. జీవుడు పరిధిలో మనం జీవించకూడదు. జీవుడిని స్వాధీనపరచుకోవాలి, లోపరుచుకోవాలి. ఇది కీలకమైనటువంటి అంశం. ఎవరికైతే ఆత్మను గురించి, జీవితాన్ని గురించి, జీవిత ప్రణాళికను గురించి, జీవిత పుస్తకాన్ని గురించి సమూలంగా తెలుసుకునే అవకాశం ఉంటుందో, అధ్యయనం చేయగలుగుతారు, అటువంటి వాళ్ళు జీవుడికి అతీతమైన జీవితాన్ని కొనసాగించగలుగుతారు.
జీవుడికి అతీతమైనటువంటి జీవితాన్ని కొనసాగించేటట్లయితే జీవిత ప్రణాళికను కరిగించుకునే అవకాశం ఉంటుంది. జీవిత ప్రణాళిక ఉన్నంత వరకు మనిషి ఏదో ఒకటి చేయాలని ఆరాటపడుతూ ఉంటాడు. అది కర్మ బంధమే తప్ప కర్మక్షయం కాదు, కర్మలను కరిగించుకునేటటువంటి విధానం కానే కాదు. జీవిత పుస్తకాన్ని జాగ్రత్తగా పరిశీలించేటట్లయితే, చదివేటట్లయితే అది 2 అంశాలతో కొనసాగుతుంది. ఒకటి పాజిటివ్, 2 నెగిటివ్. ఒకటి మంచి, 2 చెడు. ఈ మంచి చెడుల మధ్య ఉన్నటువంటి సామరస్యాన్ని, రహస్యాన్ని, అనుబంధాన్ని, సారూప్యతను, విభేదాలను తెలుసుకునేటట్లయితే ఆధ్యాత్మిక మార్గం సులభతరం అవుతుంది. తెలుసుకునేటటువంటి విషయంలో శాస్త్రీయత ఉండాలి. అది తర్వాత సులభంగా అనుభవంలోకి వస్తుంది. తెలుసుకునేటటువంటి విషయంలో అశాస్త్రీయత ఉందనుకోండి, అనుభవంలోకి రాదు కదా, పైగా ప్రక్కదోవ బట్టే అవకాశం ఉంటుంది కదా. అసలు పాజిటివ్, నెగిటివ్లు 2 కూడా కేవలం సమాచారం కదా. సమాచారం వాస్తవమా, మాయా? మాయ. ఈ విశ్వంలో 2 ఉన్నాయి. ఒకటి నడిపించేది ఉంది, మరొకటి నడిపించబడేది ఉంది. నడిపించేది సత్యం, నడిపించబడేది మాయ. మాయ అనేది నిరంతరం మార్పులు చెందుతూ ఉంటుంది. సత్యం అనేది అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, మార్పులు చెందే అవకాశమే లేదు. ఈ ఒక్క విషయంలో అవగాహన గావించుకుంటే చాలు. సత్యం అనేది ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, మార్పులకు లోను కాదు. భౌతిక ప్రపంచం ఆవిర్భవించడానికి, కొనసాగటానికి, భౌతిక ప్రపంచంలో కార్యక్రమాలు జరగటానికి మూలం మరియు ఆధారం అవుతుంది. మనం సృష్టిని గురించి ఆలోచించకూడదు, సృష్టిలో ఇరుక్కుపోకూడదు, సృష్టికర్తను పట్టుకోవాలి. సృష్టి స్థూలంగా ఉంటుంది, సృష్టికర్త సూక్ష్మంగా ఉంటాడు. సృష్టికర్తను స్వాధీనపరుచుకుంటే సృష్టిని అధిగమించగలుగుతాం. సృష్టిలో ఇరుక్కుంటే సృష్టికర్త యొక్క ఉనికిని గ్రహించే ప్రసక్తే లేదు. ఎవరైతే కనిపించేటటువంటి భౌతిక ప్రపంచమ వాస్తవం అనేటటువంటి భావనలో ప్రాపంచిక విషయవాంఛలతో విడరాని సంబంధం ఏర్పరచుకుంటారో వారు సృష్టినే వాస్తవంగా భ్రమిస్తారు, భావిస్తారు. అందుకే వాళ్ళు ప్రాపంచిక విషయవాంఛల కోసం పరుగులు తీస్తూ ఉంటారు. సమాజం మీద పట్టు సాధించాలనుకుంటారు. ఏదో చెయ్యాలి అనే భావన ఉంటుంది, ఏదో పొందాలి అనే భావన ఉంటుంది. ప్రపంచం నుండి నాకేమిటనేటటువంటి భావన బలీయంగా ఉంటుంది. ఆశించి కర్మలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కర్మబంధాన్ని పెంచుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ వాస్తవ విషయం ఏంటంటే, మనిషి యొక్క సహజ స్వభావం ఏమిటంటే నెగిటివ్ను వ్యతిరేకిస్తూ ఉంటాడు, పాజిటివ్ను ఆశిస్తూ ఉంటాడు, కోరుకుంటూ ఉంటాడు. కోరికలు తీరాలి అనుకుంటాడు, బాధలు పడాలి అనుకోడు. కోరికలు తీరుతూ ఉన్నాయనుకోండి, కోరికల మోతాదు పెరుగుతూ ఉంటుంది. కోరికలు తీరలేదనుకోండి, అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది. అసంతృప్తిని ఎవరు కూడా ఎక్కువ కాలం భరించలేరు, దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తారు. అసంతృప్తిని తొలగించుకునేటటువంటి ప్రయత్నంలో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటారు. వ్యతిరేకించడం వల్ల అది మనిషిని సమూలంగా ఆక్రమించుకుంటుంది. వ్యతిరేకించేది ఏదైనా లోతుగా బలపడుతుంది. మనం ఒకదాన్ని వ్యతిరేకిస్తున్నామంటే దాన్ని మోస్తున్నట్లే కదా. ఎప్పుడైతే దానిని వ్యతిరేకిస్తూ ఉంటామో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచించడం అంటే దానికి బలం చేకూరటమే కదా. శత్రువును వ్యతిరేకిస్తూ ఉంటే శత్రువు బలోపేతం అవుతాడు. శత్రువు చనిపోయినా సరే శత్రుత్వం కొనసాగుతూనే ఉంటుంది.
అయితే అసలు శత్రువు ఎక్కడున్నాడు? ఒకప్పుడు మిత్రుడే తర్వాత శత్రువు అవుతాడు. మిత్రుడు అనేది మన భావనే, శత్రువు అనేది కూడా మన భావనే. మిత్రుడిని పాజిటివ్ అనుకుంటే శత్రువు నెగిటివ్ అవుతాడు. కానీ పొరపాటును కూడా నెగిటివ్ను వ్యతిరేకించకూడదు. ఎందువల్ల? మనిషి ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే నెగిటివ్ యొక్క మోతాదు విపరీతంగా పెరగాలి. మీరు ఆధ్యాత్మిక చరిత్రను పరిశీలించండి. తపస్సు 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 అంటున్నారు. తపస్సు అంటే ఏమిటి? తప్పించడమే తపస్సు. ఇది కాదు ఇంకేదో కావాలి అనేటటువంటి భావంతో తప్పించేటటువంటి వ్యక్తి జీవితాంతం తపస్సు చేస్తూ ఉంటాడు. అయితే మనం ఆధునిక నవీన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానపు జీవన విధానంలో ఉన్నాం కాబట్టి ఆధ్యాత్మికతను కూడా సాంకేతిక పరంగా మలిచి జీవితానికి అన్వయించుకోగలగాలి. నెగిటివ్ అనేది వాస్తవమా, మాయ? పాజిటివ్ నెగిటివ్లు రెండూ మాయే. ఆ రెండు ఏర్పడటానికి మూలమైనటువంటి సత్యం ఒక్కటే వాస్తవం. కాబట్టి సత్యాన్ని మనం అనుభవంలోకి పొందాలంటే, సత్య దర్శనం కావాలంటే పాజిటివ్ నెగిటివ్లను రెండింటిని వదిలివేయాలి. నెగిటివ్ని వ్యతిరేకిస్తున్నామంటే పాజిటివ్ను కోరుకుంటున్నట్లే కదా. కాబట్టి నెగిటివ్ అనేది పాజిటివ్ను సృష్టించడానికి మూలమైనప్పుడు, నెగిటివ్ బలీయంగా ఉంటేనే పాజిటివ్ కోసం లోతైనటువంటి పరిశోధన చేయవలసినటువంటి అవసరం ఏర్పడుతున్నప్పుడు, ఆధ్యాత్మికంగా పరిణతి చెందాలంటే నెగిటివ్ను వ్యతిరేకించకూడదు, పాజిటివ్ను కోరుకోకూడదు. నెగిటివ్ కూడా పాజిటివ్లో ఒక భాగమే. పాజిటివ్ లేకుండా నెగిటివ్కి అవకాశం లేదు, ఉనికి లేదు. పాజిటివ్ను గుర్తించాలంటే తప్పనిసరిగా నెగిటివ్ కావాలి. సో మన జీవనయానం ఎలా ఉండాలి? జీవిత పుస్తకాన్ని కరిగించుకోవటం ఎట్లా? జీవిత ప్రణాళికను కరిగించుకోవటం ఎట్లా? నెగిటివ్ను భగవంతునిలో ఒక భాగంగా భావించాలి. నెగిటివ్ని ఎప్పుడైతే భగవంతుడిగా భావిస్తామో పాజిటివ్ కోసం ఆరాటం ఉండదు. నొప్పులు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, అసౌకర్యాలు కానీ, అదనపు పెరుగుదల కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ, బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ఓటములు కానీ, వైఫల్యాలు కానీ, అపజయాలు కానీ, హింసలు కానీ, దౌర్జన్యాలు కానీ, ఇవన్నీ కూడా భగవంతుడిలో ఒక భాగమే. జీవితమే భగవంతుడు, జీవితమే వేదం. జీవితం అంతా వేదమైనప్పుడు ఆ జీవితానికి సంబంధించిన సమాచారం అంతా భగవంతుడే కదా. భగవంతుడు కానిదేమిటి? భగవంతుడు లేనిది ఎక్కడ? సర్వత్రా భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. అంతా భగవంతుడైనప్పుడు మంచి చెడులు ఎక్కడున్నాయి? మంచి చెడు అనేటటువంటి విభజన జరుగుతుందంటే అది మాయకు ప్రతిరూపమే. కాబట్టి తమోగుణం మాయే, రజోగుణం మాయే, సత్వగుణం కూడా మాయే. ఎందువలన? ఈ మూడు గుణాలు భౌతిక ప్రపంచంతో విడరాని సంబంధాన్ని ఏర్పరుస్తాయి. సత్వగుణం ఉందంటే దాని వెనుక తప్పనిసరిగా రజోగుణం, తమోగుణం రెండు ఉంటాయి. సత్వగుణం బలహీన పడుతున్నప్పుడు తమోగుణం కానీ రజోగుణం కానీ ప్రకోపిస్తాయి. తమో రజోగుణాలు బలంగా ఉన్నప్పుడు సత్వగుణం బలహీనపడుతుంది. కాబట్టి పుట్టుక మరణాల మధ్య జరిగేటటువంటి జీవిత ప్రణాళిక మొత్తం కూడా మాయే. ఎప్పుడైతే జీవితం మాయా అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుందో మనిషి జీవితానికి ప్రాధాన్యతనివ్వడు, జీవితానికి అతీతమైన స్థితికి వెళతాడు. పుట్టుకకు ముందు జీవితం ఉంది, మరణం తర్వాత కూడా జీవితం ఉంది. సత్యం అనేది మారదు, మార్పులకు గురి కాదు, నిరంతరం కొనసాగుతుంది, సనాతనమైనది, అది విశ్వమంతటికి ఆధారమైనది. కనిపించే స్థూల జగత్తు మాత్రం
చంచలంగా ఉంటుంది, అస్థిరంగా ఉంటుంది, అస్థిమితంగా ఉంటుంది, మార్పులకు లోనవుతూ ఉంటుంది. అది వాస్తవం కానే కాదు. భౌతిక ప్రపంచం వాస్తవం కానప్పుడు అందులో వ్యక్తులు కూడా వాస్తవం కాదు కదా. ఆ వ్యక్తులకు సంబంధించిన సమాచారం కూడా వాస్తవం కాదు కదా. ఎప్పుడైతే భౌతిక ప్రపంచానికి సంబంధించినటువంటి సమాచారం అంతా కూడా వాస్తవం కాదు అనేటటువంటి విషయం అనుభవంలోకి వస్తుందో, అటువంటి భౌతిక ప్రపంచం మొత్తాన్ని కూడా సత్యంగా భావించవచ్చు. కాబట్టి మాయ కూడా భగవంతునిలో ఒక భాగమే. మాయ కూడా భగవంతుడి నుండి ఆవిర్భవించింది. భౌతిక జగత్తు కూడా భగవంతుడి నుండి ఆవిర్భవించింది. మరలా తిరిగి భగవంతుడిలోనికి ఐక్యం చెందుతుంది. అంటే సత్యాన్ని మాయని రెండింటిని వేరు చేస్తున్నాం ప్రాథమికంగా. కానీ ఒక దశకు చేరిన తర్వాత మాయ కూడా సత్యం అని తెలుసుకుంటే అక్కడ రెండు ఉండవు, ఉన్నది ఒక్కటే. అదే అద్వైతం. ఉన్నది ఒక్కటే అనుకున్నప్పుడు అక్కడ సమాచారానికి అవకాశం లేదు కదా. పాజిటివ్ నెగిటివ్లు రెండు ఉన్నప్పుడు రూపాలు ఉంటాయి, ఆకారాలు ఉంటాయి, రంగులు ఉంటాయి, మార్పులు ఉంటాయి, చేర్పులు ఉంటాయి, సృష్టి ఉంటుంది, స్థితి ఉంటుంది, లయ ఉంటుంది, పుట్టుక ఉంటుంది, మరణం కూడా ఉంటుంది. కానీ అదంతా మాయకు ప్రతిరూపమే కదా. మరో కోణాలు ఆలోచించేటట్లయితే అదంతా సత్యమే కదా. కాబట్టి సత్యాన్ని మనం ఏం చేయాలి? ఆహ్వానించాలి, స్వాగతించాలి. కాబట్టి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు, అపజయాలు, ఓటములు, వైఫల్యాలు, హింసలు, దౌర్జన్యాలు, నెగిటివ్ ఆలోచనలు, మానసిక ఒత్తిడులు, సంఘర్షణలు ఇవన్నీ కూడా సత్యమే, భగవంతునికి ప్రతిరూపమే. వీటిని స్వాగతించాలి, ఆహ్వానించాలి. అంతరంగంలో విపరీతంగా అటువంటి ఆలోచనలు వస్తూ ఉన్నప్పటికీ వాటిని పాజిటివ్గా భావించగలగాలి. నెగిటివ్ని పాజిటివ్గా భావించగలిగితే, నెగిటివ్లో పాజిటివ్ను చూసుకోగలిగితే అంతా పాజిటివ్నే కదా. కాబట్టి జీవిత సత్యం తెలిసిన తర్వాత జీవితం ఆట అవుతుంది. కాబట్టి ఆత్మబలం ఎలా సంక్రమిస్తుంది? ఖండబలాన్ని, అర్ధబలాన్ని, అంగబలాన్ని అధిగమించి ఆత్మబలానికి చేరి ఆత్మబలం నుండి ఖండబలంతో, అర్ధబలంతో, అంగబలంతో దైనందిన జీవితాన్ని, లౌకిక జీవితాన్ని కొనసాగించేటట్లయితే అదే పరిపూర్ణ జీవితం అవుతుంది. ఆత్మబలం నుండి అన్నింటినీ అనుభవించవచ్చు. లౌకిక జీవితం ఇరుక్కుంటే ఆధ్యాత్మికతను అందుకునే అవకాశమే లేదు. లౌకిక జీవితం ఆధ్యాత్మికతను అందుకోవటానికి అవసరమే కానీ లౌకిక జీవితమే ముఖ్యం అనుకుంటే ఆధ్యాత్మికతను అందుకునే అవకాశమే లేదు. లౌకిక జీవితాన్ని విస్మరించి ఆధ్యాత్మికత కోసం పరితపించకూడదు, ప్రయత్నించకూడదు. లౌకిక జీవితాన్ని, ఆధ్యాత్మికతను అందుకోవటానికి ఒక నిచ్చెన మాదిరిగా వాడుకోవాలి తప్ప మాయకు ప్రతిరూపమైనటువంటి భౌతిక ప్రపంచంలో పొరపాటున కూడా ఇరుక్కోకూడదు. ఇరుక్కున్నామంటే బయటపడటం చాలా కష్టం. ఇదే అందరూ తెలుసుకోవలసినటువంటి జీవిత సత్యం. కాబట్టి ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందలేకపోవడానికి మూల కారణం ఏంటంటే పాజిటివ్ను కోరుకుంటున్నారు, నెగిటివ్ను వ్యతిరేకిస్తున్నారు. సుఖాన్ని కోరుకుంటున్నారు, ఆనందాన్ని వదిలేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. డబ్బులతో సుఖాన్ని కొనుక్కుంటున్నారు, ఆనందాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఎంత ప్రమాదకరమైన జీవన విధానం కొనసాగుతుందో మీరు ఆలోచించండి. ఈ సింపుల్ టెక్నిక్ ఎవరైతే తెలుసుకుంటారో వారు తప్పనిసరిగా ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందే అవకాశం ఉంటుంది. అందుకే నేను అనేక సందర్భాల్లో మీకు చెప్పాను, ఆధ్యాత్మిక మార్గం అంత సులభమైంది, మహోన్నతమైనది మరొకటి లేదని చెప్పి పదే పదే నొక్కి ఒక్కాణించాను. అయితే అది ఎలా ఉండాలి? సశాస్త్రీయంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి.
ఎప్పుడైతే ఆధ్యాత్మిక విధానం హేతుబద్ధంగా, సశాస్త్రీయంగా, శాస్త్రయుక్తంగా, సాంకేతిక పరంగా ఉంటుందో ఆచరించడం చాలా సులభం అవుతుంది. మనసులో స్పష్టత ఉంటే ఆచరణ సులభం అవుతుంది. మనసులో కన్ఫ్యూజన్ ఉంటే ఆచరణ చాలా కష్టమవుతుంది. ఇప్పుడు అందరూ కూడా ఆధ్యాత్మిక విధానాన్ని గురించి స్పష్టమైన అవగాహన లేకుండా కఠోర సాధన చేస్తున్నారు. సాధన చేయటం కాదు, సాధన చేయవలసినటువంటి అవసరం లేదనే స్థితికి చేరాలి. కాబట్టి సాధన చెయ్యాలి అనే భావన ఉందంటే అంతరంగంలో అసంతృప్తి ఉన్నట్లే, కొరత ఉన్నట్లే, లేబడి ఉన్నట్లే, ఏదో కావాలి అనే భావన ఇంకా బలీయంగా ఉన్నట్లే. ఏమీ చేయవలసినటువంటి అవసరం లేదు అనే స్థితి ఉందనుకోండి, సాధన ముగిసినట్లే. దేన్నైతే మనం తెలుసుకున్నామో తెలుసుకున్న దాన్ని పదే పదే మననం చేసుకోవటమే అసలు సిసలైనటువంటి శాస్త్రయుక్తమైనటువంటి సాధన అవుతుంది. అది కూడా కఠోరంగా ఉండకూడదు. తెలుసుకుని ఉత్తమ సంస్కారాలను అంతరంగంలో ఏర్పరచుకోగలిగితే వాటిని పదే పదే మననం చేసుకుంటూ ఉంటే జీవితంలో ప్రతి క్షణం అనుభవంగా మారుతుంది కదా. మాయా అని తెలిసి భౌతిక ప్రపంచంలో జీవించటం వేరు, భౌతిక ప్రపంచమే వాస్తవం అనుకుని దానిలో పూర్తిగా ఇరుక్కుపోవటం వేరు. ఇరుక్కున్న వ్యక్తి బయటపడే అవకాశం లేదు. మాయా అని తెలిసి భౌతిక ప్రపంచంలో జీవిస్తూ ఉంటే జీవితం ఆటలాగా ఉంటుంది. వాస్తవం అనేటటువంటి భ్రమలో ఇరుక్కొని పోయి ప్రాపంచిక విషయవాంఛలో పూర్తిగా నిమగ్నమై ఏదో కావాలి, ఏదో పొందాలి, ఏదో సాధించాలి, ఎవరినో మార్చాలనేటటువంటి భావనలు బలీయంగా ఉన్నాయంటే అతడు కర్మబంధంలో ఉన్నట్లే. అది చాలా ప్రమాదకరం. కాబట్టి జీవిత పుస్తకాన్ని గురించి పూర్తిగా అవగాహన గావించుకోగలిగితే చాలు. చెడు అనేది ఎక్కడా లేదు అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే ద్వైతం కరిగిపోతుంది, అద్వైతం అనుభవంలోకి వస్తుంది. అయితే అంతరంగంలో అద్వైతం ఉండాలి, లౌకిక జీవితంలో తప్పనిసరిగా ద్వైతం ఉండాలి. ఈ విషయాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకోండి. అంతరంగంలో ఏకత్వం ఉండాలి, కానీ దైనందిన జీవితంలో భిన్నత్వం ఉంటుంది. జీవితాంతం అద్వైతంలో కొనసాగే అవకాశం లేదు, జీవితాంతం ఆత్మస్థితిలో కొనసాగే అవకాశం లేదు. ఎల్లప్పుడూ ఒకే స్థితిలో జీవించడం అనేది సాధ్యం కానే కాదు. కుటుంబ పోషణ ఉండాలి, దైనందిన కార్యక్రమాలు ఉండాలి, వృత్తి ఉండాలి, వ్యాపకం ఉండాలి, అన్నింటిలో పాల్గొంటూ ఉండాలి. కానీ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి, టచ్ మీ నాట్గా ఉండాలి. ఆ విధంగా ఎవరైతే జీవితాన్ని కొనసాగించగలుగుతారో అటువంటి వారి జీవితమే సాధనగా మారుతుంది. ఇక ప్రత్యేకంగా సాధన యొక్క అవసరం ఏముండదు. కాబట్టి ఈ విషయంలో నేను అనుభూతిని పొందాను కాబట్టి, అనుభవిస్తున్నాను కాబట్టి, అనుభవసారాన్ని అందిస్తున్నాను కాబట్టి అది 100% సత్యమవుతుంది. ఊహించి బోధించటం కాదు, సమాచారాన్ని సేకరించి బోధించటం కాదు, ఇతరుల యొక్క అనుభవాలను స్వీకరించి ప్రపంచానికి అందించడం కానే కాదు. స్వయం అనుభవంతో జీవించటమే సత్యమవుతుంది. ఇతరుల యొక్క అనుభవాలను సేకరించి అందించటమే మాయ అవుతుంది. మాయలో ఉన్న వ్యక్తి ప్రపంచానికి మాయనే అందించగలుగుతాడు కానీ సత్యాన్ని అందించలేడు కదా. కాబట్టి మాయ నుండి బయటపడి సత్య దర్శనమైన వ్యక్తి అందించేటటువంటి సమాచారం అంతా కూడా వేదం అవుతుంది కదా. కాబట్టి వేదం అనేది ప్రత్యేకంగా ఎక్కడా లేదు. మన జీవితాన్నే వేదంగా మలుచుకోవాలి. జీవితాన్ని వేదంగా మార్చుకున్నప్పుడు
నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వచ్చినప్పుడు మనిషి నైష్కర్మ్య స్థితిలో ఉంటాడు, స్థిత ప్రజ్ఞతలో ఉంటాడు, నిర్వికల్ప సమాధిలో ఉంటాడు, నిరంతర సమాధిని అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా సాధన చేయవలసినటువంటి అవసరం లేదు కదా. కాబట్టి బిడ్డలారా, ఖండబలం ఉండాలి, అర్ధబలం ఉండాలి, అంగబలం ఉండాలి, ఆత్మబలం ఉండాలి, అన్నీ కలిపి అనుభవించాలి. శూద్రత్వం ఉండాలి, వైశ్యత్వం ఉండాలి, క్షత్రియత్వం ఉండాలి, బ్రాహ్మణత్వం ఉండాలి. నాలుగు వైపులో ఉన్నటువంటి స్తంభాల మాదిరిగా ఉండాలి. 4 సమాన స్థాయిలో ఉండాలి. 4ంటిని కలిపి అనుభవిస్తున్నప్పుడు అది పరిపూర్ణ జీవితం అవుతుంది. లౌకిక జీవితంలో ఇరుక్కున్న పాక్షికం అవుతుంది. ఆధ్యాత్మికత ముఖ్యం అనుకొని పరుగులు తీస్తున్న అది కూడా పాక్షికం అవుతుంది. లౌకిక జీవితాన్ని ఆధ్యాత్మికతను సమన్వయం చేసుకోవాలి. భౌతికవాదాన్ని ఆధ్యాత్మికతను మేళవించి జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఆ విధంగా ఉన్న ఏకత్వాన్ని గుర్తించగలిగితే జీవితమే సాధనగా మారుతుంది కదా. కాబట్టి ఇటువంటి విశిష్టమైనటువంటి అంశాలను గురించి అవగాహన గావించుకొని జీవిత ప్రణాళికలను చక్కగా రూపొందించుకొని ఆత్మబలాన్ని పెంపొందించుకొని ఆత్మబలం నుండి దైనందిన జీవితంలో చురుగ్గా పాల్గొంటూ జీవితాన్నే సాధనగా మార్చుకునే విధంగా చక్కటి వ్యూహరచనతో ముందుకెళతారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.